సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సార్ నమస్తే సార్, అనిల్ గారు. నమస్తే అండి విష్ణు గారు. వెల్కమ్ టు విష్ణు టాక్ సార్. థ్యాంక్ యూ అండి ఇన్వైట్ చేసినందుకు. సార్, వ్యాపారాలు చేసే వాళ్ళకి, బిజినెస్లు చేసుకునే వాళ్ళకి ఇప్పుడే మన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఒక మంచి గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది. ఒకసారి అదేంటో చదివి వినిపిస్తాను. జీరో ట్యాక్స్ ఆన్ బిజినెస్ అప్ టు ₹2 crores. జీరో ట్యాక్స్ ఆన్ బిజినెస్ టర్న్ ఓవర్ ఆఫ్ అప్ టు 2 crores ఇన్ ఇండియా అండర్ ద న్యూ ట్యాక్స్ ల్యాబ్. సో ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళకి 2 కోట్ల రూపాయల వరకు ఆదాయం ఉంటే జీరో ట్యాక్స్ అంటూ కూడా ఇప్పుడు ఒక అనౌన్స్మెంట్ రావడం జరిగింది. సో ఏంటి అసలు ఈ కొత్త ట్యాక్స్ ల్యాబ్ రేట్ గురించి మనం ఇంకా తెలుసుకోవాల్సింది ఏముందంటారు? దిస్ ఇస్ వచ్చేసి ఇప్పుడు ఇదేంటంటే పార్ట్ ఆఫ్ కొత్త ఇండియన్ ట్యాక్స్ కోడ్ అని ఇవాళ రేపట్లో మన ఆర్థిక శాఖ మంత్రి గారు ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. దీంట్లో ఏంటంటే దిస్ ఇస్ ఈ కొత్త అప్ టు 2 కోట్ల టర్న్ ఓవర్ ఉన్న కంపెనీలకి ట్యాక్స్ లేకుండా, అంటే ట్యాక్స్ అవాయిడ్ కన్నా కూడా జీరో ట్యాక్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. బట్ ఇదేంటంటే నాన్ సర్వీస్ ప్రొవైడర్స్ కానీ లైక్ ఎటువంటి సర్వీస్ ప్రొఫెషనల్స్కి ఇది వర్తించదు. ఎవరైతే యాక్చువల్లీ ట్రేడింగ్ కానీ అదర్ యాక్టివిటీస్ చేస్తున్న వాళ్ళకి, బేసికలీ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ 2 కోట్ల వరకు ఉన్న వాళ్ళు, ఏదైనా సేల్స్ చేస్తున్నారు, ఆన్లైన్ సేల్స్ చేస్తున్నారు, ఏదైనా ప్రోడక్ట్లు అమ్ముతున్నారు, డిస్ట్రిబ్యూట్ చేస్తున్న వాళ్ళకి 6% ప్రాఫిట్ లాగా డిక్లేర్ చేయొచ్చు అనమాట. 6% ఆఫ్ 2 కోట్లు ఏంటంటే 12 లక్షల వరకు ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రిబేట్ ఏదైతే ఇచ్చారో 60,000 రిబేట్ ఇచ్చారు కాబట్టి, సో 60,000 పైన ట్యాక్స్ అవుతుంది, 60,000 అక్కడికక్కడ అవుతుంది అనమాట. సో అంటే 2 కోట్ల టర్న్ ఓవర్ వరకు కూడా జీరో ట్యాక్స్తో నువ్వు బిజినెస్ చేసుకునే అవకాశం ఈ కొత్త బిల్ ఏదైతే ఉందో అది ఇస్తుందన్నమాట. దీన్ని వాడుకొని ఏంటంటే ఎవరైతే కొత్తగా బిజినెస్ చేస్తున్న ఆంటర్ప్రినర్స్ ఉన్నారో వాళ్ళు డిజిటల్ పేమెంట్స్ని ఎంకరేజ్ చేయడం వల్ల, దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే నువ్వు ప్రిజంప్టివ్, అంటే నువ్వు మళ్ళీ ఎటువంటి బుక్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. మామూలుగా ఏంటంటే బుక్స్ కంపల్సరీ మెయింటైన్ చేయాలి, ఆడిటింగ్ అవసరము. సో ఈ ట్యాక్స్ కోడ్లో అప్ టు 2 crores వరకు నీకు ఎటువంటి బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు, ఎటువంటి ఆడిట్ పడదు, అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ 6% ప్రాఫిట్గా డిక్లేర్ చేసేయచ్చు అప్ టు 2 crores వరకు. దీనివల్ల ఏమవుతుందంటే బిజినెస్ చేసే వాళ్ళకి ఇంట్రెస్ట్ పెరుగుతుంది, సరళీకరణ, ఇట్లాంటి పన్ను యొక్క సరళీకరణ చేయడం వల్ల ఏంటంటే కంప్లైన్స్ పెరుగుతుంది. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఎటువంటి లిటిగేషన్స్ తగ్గిపోవడం వల్ల బిజినెస్ చేసే వాళ్ళు కూడా ధైర్యంగా తమ బిజినెస్ చేసుకోవచ్చు. సో ఇది కూడా ఓన్లీ ట్రేడబుల్. అదే నాన్ బిజినెస్ ఇన్కమ్ ఏదైనా ఉంటే మాత్రం అది ఇందులో వర్తించదు. సో బిజినెస్ ఇన్కమ్ ఏదైనా సరే అప్ టు 2 crores, ఇది మంచి ఒక రకంగా మంచి ఏమంటారు బిజినెస్కి ఊతమిచ్చే మెథడ్ అనమాట. సో హోప్ఫుల్లీ దీన్ని వాడుకొని ఎవరైతే ఔత్సాహికుల వ్యాపారవేత్తలు ఎవరైనా సరే వాడుకొని తన ట్రేడింగ్ కానీ ఎటువంటి డిస్ట్రిబ్యూషన్ కానీ ఎటువంటి బిజినెస్లో పెంచుకుంటే ట్యాక్స్ లేకుండా మంచిగా చేయొచ్చు. అండ్ ఆల్సో అడ్వాంటేజ్ ఏంటంటే నీకు ఎటువంటి కంప్లయన్స్ ఇష్యూస్ కూడా రాకుండా బయటపడవచ్చు. అండ్ ఈ ట్యాక్స్ కోడ్లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే డీక్రిమినలైజేషన్ చేశారు. ఇంతకుముందు యాక్చువల్లీ అర్లియర్ ఏంటంటే లాట్ ఆఫ్ ట్యాక్స్లో డిస్టర్బెన్సెస్ కానీ ఎటువంటి వస్తే క్రిమినలైజేషన్ ఉండిందన్నమాట. దానికి భయపడి చాలా మంది బిజినెస్ చేయడం మానేశారు. ఎందుకంటే ఇదేంట్రా బాబు, మనకు ఇంత కష్టపడి ఇంత బిజినెస్ చేస్తే ఏదో ఒక చిన్న ట్యాక్స్ కట్టడంలోనో క్యాల్కులేషన్స్లోనో ఎక్కడో ఒక దగ్గర నేను కట్టకపోయినా, నా తర్వాత నా వెండర్ కట్టకపోయినా సరే నా మీద ఫైన్స్ రావడము, అండ్ కొన్ని విషయాల్లో క్రిమినల్ కేసులు కూడా అవుతుండే అనమాట. ఈ క్రిమినల్ డీక్రిమినలైజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అది రాబోతుంది అలాంగ్ విత్ దిస్ గిఫ్ట్. ఎవరైతే కొత్తగా ఆంటర్‌ప్రెన్యూర్స్ బిజినెస్ చేయబోతున్నారో వాళ్ళకి ఈ గిఫ్ట్తో పాటు ఈ డీక్రిమినలైజేషన్ రావడం వల్ల బిజినెస్ సరళీకృతం అవుతుంది. మన యాక్చువల్ ఏంటంటే ఒక ర్యాంక్ ఉంటుంది అనమాట, బిజినెస్ సింప్లిఫికేషన్, మన ఎంత ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటాం అనమాట దాన్ని. ఆ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మనం ఆల్రెడీ సబ్స్టాన్షియల్గా లాస్ట్ 11-12 ఇయర్స్లో నంబర్ మనం ఎక్కడో 100 నుంచి చాలా దగ్గరికి ఇప్పుడు 60-50కి వచ్చాము. ఇట్లాంటి బిల్లు వల్ల ఇంకా తగ్గువడం వల్ల మోర్ పీపుల్ విల్ డూ బిజినెస్ అండ్ ఆల్సో వేరే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఎక్కువగా వచ్చే అవకాశాలు. ఇట్స్ అ గుడ్ మెథడ్, మంచి
శుభవార్త అని మంచి చెప్పొచ్చు. శుభవార్త నిజంగా. అంటే అవును. మొన్నటి వరకు ఎంప్లాయీస్ అందరికి అప్ టు 12 lakhs వరకు నో ట్యాక్స్ అన్నారు. అండ్ ఇవాళ ఎవరైతే వ్యాపార వాణిజ్య రంగాల్లో ఉన్నారో అటువంటి వాళ్ళకి 2 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ వరకు నో ట్యాక్స్ స్లాబ్ ఇవ్వడం కూడా చాలా మంచి పరిణామం. మంచి సో మొత్తానికి రీసెంట్ టైమ్స్ లో ఏదైతే ఈ బడ్జెట్ నుంచి వచ్చిన అనౌన్స్మెంట్ నిజంగా భారతదేశ ప్రజలకు చాలా మందికి ఒక మంచి ఉపయోగపడే ఉపయోగపడుతున్నాయి. వెరీ గుడ్. హోప్ఫుల్లీ ఇంకా ఈ కోడ్ లో ఈ Hmm. కొత్తగా ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ కోడ్ ఉందో దీంట్లో ఇంకా ఎటువంటి మంచి Hmm. విషయాలు రాబోతున్నాయో తెలియదు. బట్ ఇది మాత్రం ఈ వార్త మాత్రం చాలా మంచి వార్త. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు.